నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. జై అమరావతి అనొద్దు, జై ఆంధ్ర అనమంటున్నారు. ఓకే, బానే ఉంది. అదే తరహాలో ఆయన ఒక మతానికే కట్టుబడిపోయి ఆ మతాన్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సనాతన ధర్మం, నేను ఒక సనాతనవాది అని. కానీ నేను భారతీయుడిని, సర్వ మతాలు సమానం అనే తరహాలో ఒక రెస్పాన్సిబుల్ కాన్స్టిట్యూషన్ ని నమ్మే వ్యక్తిగా, నమ్మాల్సిన లీడర్గా ఆయన ప్రవర్తన లేదు. మరి దీన్ని ఎట్లా చూస్తారు, ఈ రెండింటి కంపారిజన్? ఎప్పుడూ లేదు. అందుకే చదువుకోవాలి. ఫస్ట్ సమాజ హితం గురించి తెలుస్తుంది. సమాజం మనకి కన్సర్న్ చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? నువ్వు ఒక ముస్లిం సోదరుడు పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక క్రైస్తవ సోదరుడు పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నియమావళికి నిధించబడింది సమాజంలో. నువ్వు సమాజంలో తిరగకపోతే నీకేటి తెలుస్తాయి. అది తెలియనప్పుడు ఇలాంటి పిచ్చి పేల పనులు వస్తూ ఉంటాయి. రెండోది, ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం. అండ్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ రైట్ యూ హ్యావ్, వాట్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్. నీ మొహం చంద్రబాబు నాయుడు గారు నేను కూర్చోబెట్టే మొహం ఇడిచేసాడు ఆయన. పెళ్లి దాని ఆవశ్యకత, విడాకులు దాని ఆవశ్యకత అని నేను చంద్రబాబు గారు చెప్పారు. చేత మూసుకుని కూర్చోమనండి. సనాతన ధర్మం అంటే ఇవాళ రఘురామ కృష్ణరాజు గారు చేస్తున్నారు చూడండి, గుళ్ళంపట ఏమైనా కనబడ్డాయా? తిరుపతి అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు గారు వాడుకుంటే వాడబడిన క్యాండిడేట్ ఆ రోజు. తర్వాత ఇదే స్టాంపెడ్ సింహాచలంలో జరిగింది, ఇదే స్టాంపెడ్ తిరుపతిలో జరిగింది. నీ ప్రశ్న ఏది? కాశీబొగ్గలో జరిగింది. ఏది నీ ప్రశ్నించే గలం ఏది? నీ రియాక్టివ్ మోడ్ ఏది? అంచేత నీకు చంద్రబాబు గారు టాస్క్ ఇస్తే ఆ పని చేయడానికి వచ్చిన అడ్డా మీద కూలీకి నీకు ఏమీ తేడా లేదు. ఆయన ఎందుకు పాపడు ఉపాధి కోసం నిలబడతాడు, ఏది దొరికితే అది పట్టుకుని పనికి వెళ్తాడు. అలా నువ్వు కూడా అంతే. ఇవాళ నీకు చంద్రబాబు గారు ఇచ్చిన టాస్క్ చేయడమే. కానీ ఒక పార్టీ సిద్ధాంతం అంటే, నేను పర్యావరణం గురించి చెప్తున్నా, రుచికొండకి ఎరగొట్టినప్పుడు వేసిన ఎన్జిటి కేసులు కానీ, ఇసుక రీచ్ని తీసుకెళ్లిన ఎన్జిటి కేసులు, రెండు ప్రభుత్వాల మీద వేసిన మీ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో ఉండి ఇలా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తుంటే మాట్లాడవలసిన మాటలు ఎందుకు రావట్లే? ఓహో, ఫ్యామిలీ పథకం అన్నయ్యకి నీకు, ఇద్దరు అన్నయ్యలకి నీకు జాతీయ స్థాయిలో జీవితాంతం పెన్షన్ వస్తుంది. ఈ పథకం కోసం మీరు ఇన్నాళ్ళు బట్టి రాజకీయ అరంగేట్రాలు, పదవుల కోసం అడుగులు చేశారంటే నవ్విపోతారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మొన్న తన శ్రేణులు, కార్యకర్తలతో మాట్లాడుతూ మరి కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద కూడా తను కూడా ఎందుకు అవ్వట్లేదు, మీరు కూడా అవ్వచ్చు కదా అని ఆయనకి విపరీతంగా మెసేజ్ చేసి నన్ను చావగొడుతున్నారని ఆయన మాట్లాడటం జరిగింది. సో దీనికి కంపారిజన్ చేయొద్దు మీరు. తమిళనాడు పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఇక్కడ కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే ఒక పార్టీని, ఒక సమూహాన్ని నడిపించాలంటే ఎంత సత్తా కావాలి, ఈ వ్యవస్థను నడపాలంటే ఎంత సత్తా కావాలో మీకు తెలుసా? ఇదంతా నేను ఒక 10 years నేను తీసుకొని నేను ఇప్పుడు ఒక స్థిరమైన భావజాలంలోకి వచ్చాను అని ఆయన చెప్తున్నారు. సో ఏమంటారు దాని గురించి? బుర్రలేంతనం అంటారు. నేను సింపుల్ చెప్తాను. నీతో పాటు ఇంచుమించుగా అదే 10 years వచ్చిన వైఎస్ఆర్సీపీ ఒక ఐడియాలజీని కాంగ్రెస్ నుంచి విభేదించి బయటకు వచ్చి తన ఐడియాలజీతో అధికార కోసం పరిగెడుతున్న పార్టీ కళ్ళ ముందు. ఇదే చంద్రబాబు గారు కూడా ఆ రోజు తెలుగుదేశం నుంచి టేక్ ఓవర్ చేసిన తర్వాత అధికారాన్ని సుస్థిరంగా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ ఉండదు. అలాంటి కాన్సెప్ట్ లేనడు నువ్వు పైపించు. నడిపించడం చాలా కష్టం ఉన్నప్పుడు నేను ఎవడ పైన కాడెత్తుకోమన్నాడు. నడిపించడం కష్టం అని, పార్టీ నడిపించడం సులువు అని ఎవడో చెప్పడు. అలాంటప్పుడు ఒక హెర్క్లెన్ టాస్క్ తీసుకున్నప్పుడు టాస్క్ని జస్టిఫై చేయలేనోడు నిన్నే చూసాం ప్రపంచంలో. పైపచ్చు నీకు తమిళ పాలిటిక్స్తో ఇక్కడ పాలిటిక్స్ కంపేర్ చేయొద్దంటే పొలిటికల్ వ్యాక్యూమ్ అంటారు. పొలిటికల్ వ్యాక్యూమ్ ఆ రోజు మీ అన్నయ్యకి పార్టీ ఈ రోజుకి కూడా నిలబడి ఉంటాయింది. ఖచ్చితంగా పొలిటికల్ వ్యాక్యూమ్ ఇవాళ మీకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం పొలిటికల్ వ్యాక్యూమ్ని జస్టిఫై చేయడానికి. అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ మొనాటిని బ్రేక్ చేసింది. కాంగ్రెస్ ఐడియాలజీ కాదు కదా, తెలుగుదేశం అనే ఒక ఐడియాలజీతో విభేదించిన వాళ్ళ కోసం ఆవిర్భించిన వైఎస్ఆర్సీపీ అది. సో ఆ ఐడియాలజీతో పెనట్రేట్ అయింది. ఒకసారి 67, ఒకసారి 151, ఒకసారి 11. తర్వాత ఏమవుతుందో చూడాలి, అది వేరే సంగతి. కానీ ప్రజెంట్ ఐడియాలజీని జస్టిఫై చేసుకుంటున్న ఒక రీజనల్ పార్టీ కళ్ళ ముందు కనబడుతూ తను కూడా విజయ్ కూడా నిలబడిన పార్టీ ఏం చేశాడు? ఆయన అధికారం కోసం నేను అన్నాడు కాంపిటీషన్లో మొనాటమీ ఆఫ్ 57 ఏళ్ల లెగసీ ఆఫ్ ద్రవిడ పార్టీల యొక్క ఐడియాలజీని బ్రేక్ చేయగలిగాడు. నువ్వేం చేసావు? విజయ్ ఇట్లాంటి ఇప్పుడు విజయ్ పోరాటంతో నిన్ను కంపేర్ చేయాలంటే జడ్డి వేదాలని అర్థం. ఎందుకంటే విజయ్ తను రాజకీయంలో నేను ముఖ్యమంత్రి అవ్వాలని రాజకీయ పార్టీ పెట్టి ఆ అధికారాన్ని జస్టిఫై చెప్పినాను. రజనీకాంత్ ఇంటర్ చూడండి, ఇట్ ఈస్ అ వండర్ వాట్ హీ హెస్ డన్ అన్న కాన్సెప్ట్లో మాడుతున్నా. ఇదే కమలాసన్ అయితే నేను బాధపడి ఉందును అన్నాడు, జలసీ ఉంటుందును. బట్ వెన్ ఇట్ కమ్స్ టు విజయ్, నాకు ఆయనకి 25 years డిఫరెన్స్. అలా నీకు చంద్రబాబు గారితో వయసు డిఫరెన్స్ ఉంటే ఆయనతో నేర్చుకున్న కాన్సెప్ట్ అయితే ఐ అగ్రీ. బట్ నీ ఏజ్కి సమానమైన ఏజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేయడం మానేసి నువ్వు సెకండ్ రాజకీయాలు చేసి చంద్రబాబు గారి సంకలో దూరి జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసి మేము 21 strike rate అంటే నవరవడనా? జనసేన పార్టీ కుమారస్వామిని నిలబడి
ఈసారి మేము కింగ్ మేకర్ కాలేపోం 134 సీట్లు అధికార పార్టీకి వచ్చింది కాబట్టి, కానీ మేము పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ అధికార పార్టీ అవుతా ఉంటే కన్సిడర్ చేస్తే వేరు. ముందు నుంచి శంకెక్కేసి విజయ్తో కంపారిజన్ అంటే నీ కుమారస్వామితో కంపారిజన్ ఏంటి? నవ్వుతాడు అన్న. సో పక్కన ఉన్న బెంగళూరు అండ్ యాజ్ వెల్ as కర్ణాటక అండ్ తమిళనాడు రాజకీయాలతో నువ్వు దమిడికి పనికిరాని రాజకీయం అది. మూడోది, ఇక్కడ నువ్వు ఐడియాలజీని పొలిటికల్ వ్యాక్యూమ్ని విభేదించి పార్టీ పెట్టే సత్తా, దమ్ము నడిపించే సత్తా వైఎస్ఆర్సీపీతో నువ్వు ఏ ప్రాతిపదికన కూడా కంపేర్ చేసుకోలేవు. నువ్వు ఆయన ఎదిరించాలంటే నువ్వు చంద్రబాబు గారి సంఖ్య ఎక్కాలి. ఆయన గురించి మాట్లాడంటే చంద్రబాబు అనే వ్యక్తి భరోసా కావాలి, లేకపోతే ఎక్కడ ఏం చేస్తాడని భయం. స్వయం ప్రతిపత్తి లేని నీ రాజకీయ ప్రస్థానంలో స్వయం ప్రతిపత్తి ఉన్న జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్ చేసుకునే దండక, అలాగే విజయ్ గారితో ఇంకా దండక. అందుకే ఊర్లో పెళ్ళైతే ఏదో అడవడం అన్నది 100% యాప్ట్ మీకే.